Like, share and subscribe to Inspire Media. మందు ముట్లు పెరిమే కూలీలు లేబర్స్ కూడా పెరిమే 200-300 అడుగుతారు పెట్టుబడికి చాలుకొస్తుంది. ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం, ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది 500 రూపాయలు 500 వస్తుంది. ఓకే, 4,500తో మా జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? ఉప్పులు పట్టున్నాయి, ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ ఈ ప్రదేశంలో, అందుకని ఉప్పులు పడుతున్నాయి. డిపెండెన్స్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే అప్పులో ఉంది, గ్రావిటీ లేదు. అక్కడ నుంచి ఇప్పుడు ఎస్టిమేట్ వేస్తున్నాను. 45 crores వస్తుంది. 45 crores పెట్టి చిన్న సెట్ కంపోజ్ లాగా పెట్టుకొని చేస్తే ఒక 10,000 ఎకరాల దాకా మనం వస్తాం. ఈ ఒక్క విలేజ్ 3,000 ఉంది. సో మిగతా విలేజ్ అంటే నీళ్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? అక్కడి నుంచి తేవాలి. అక్కడ కింద పోయేది దాని రిజర్వాయర్ పోయే సీజన్ లో ఇవ్వగలుగుతాం, అంతే కదా? సీజన్ లోనే మనం ఒక సీజన్ కంటే ఎక్కువ వెళ్ళారు కదా వాటర్. చిన్న పాండ్ పెట్టుకుంటాం, పాండ్ లాగా వేసేసుకుని అట్లీస్ట్ విలేజ్ దాకా మనం వస్తాం. మన దాంట్లో పెట్టాము. వర్కౌట్ చేయండి, మాట్లాడు. బోర్ లాభం లేదు అప్పుడు. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఇంటి జాగా ఉందా? జాగా ఉందా? ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలా? ల్యాండ్ కావాలి ఎస్సీ కాలనీలో. సో వాళ్ళకి మనం హెల్ప్ చేసుకున్నారు. మొత్తం గవర్నమెంట్ అనేది అయిపోయింది. హౌసింగ్ ఉంటే 140 మందికి హౌసింగ్ ఇచ్చేసారు. 32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము. 5 స్టేట్ల మాదిరి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఊర్లో? ఇంకా 40 మంది ఉన్నారు. ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. 40 మెంబర్స్ హౌస్ సైడ్ రిక్వైర్మెంట్ ఉంటాం. ఓకే, 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్నెస్ ఎవరిని ఇస్తారా? నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు. దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. అదే క్రితం కాలం నుంచి నీళ్ళు తెప్పి అదే మా ఇరిగేషన్ ఏదన్నా వస్తేనే కొంచెం సార్ ఓసూరు ఒక సార్ చెప్పినట్టు 1.5 కిలోమీటర్లో పోతాయి నీళ్లు. ఆ నీళ్లు వస్తే కొంచెం ఉపయోగపడుతుంది. రైతాంగం కొంచెం పని దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నాడు నారాయణ? 25,000. నీకు ఎంత వస్తుంది? 14. గ్రామీణ బ్యాంకులో ఏంగా పనిచేస్తావు నువ్వు? బిజినెస్ కరెస్పాండెంట్ పనిచేస్తున్నావు. ఏం చదువుతున్నావా? 7th క్లాస్. ఎక్కడా? బాగా చదువుకుంటున్నావా? Like, share and subscribe to Inspire Media.